తెలంగాణ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి. బతుకమ్మ, దసరా రెండు పండుగలు కలిసి చాలా ఆనందోత్సాహంగా చెడు మీద మంచి విజయం, అంటే ఎప్పటికైనా మంచి జరగాలని, ఎప్పటికైనా మంచి పనులే నిలుస్తాయని ఒక గొప్ప సంస్కృతి మన తెలంగాణలో ఉంది. మరి మా క్రాంతి కూడా ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని చేపట్టాడు. అందరం కూడా దసరా తెల్లారో మర్నాడో కలిసి ఆత్మీయంగా పూజ చేసుకొని జంబియాకు పంచుకొని ఒకరినొకరిని అలాయ్ బలాయ్ చేసుకునేటువంటి కుల మతాలకు అతీతంగా చేసుకునే పండగ ఈ దసరా, బతుకమ్మ పండుగలు. చాలా పండుగలు కూడా కులాల వారిగా చేసుకుంటారు, కానీ బతుకమ్మ గొప్పతనం ఇది. ఊరంతా చెరువు కట్ట మీదికి పోయి కులాలకు అతీతంగా ఆడపడుచులందరూ కలిపి జరుపుకునే పండగ బతుకమ్మ పండగ. దసరా పండుగ ఏంటి? కులాలకు అతీతంగా ఊరంతా కలిసి సాయంత్రం పూట పోయి పాల పిట్టను చూసి అంతా శుభంగా జరగాలని అందరూ కలిపి జరుపుకునే పండగ దసరా పండగ. ఇలాంటి పండగలు మన తెలంగాణకే సొంతం. ఇలా తెలంగాణ స్పెషాలిటీ మన బతుకమ్మ. దేశంలో ఎక్కడ ఉండదు. ప్రకృతిని ప్రేమించే పండగ, పుష్పాలను పూజించే పండగ ఎక్కడన్నా ఉంటుందా? దాని వెనుక సైన్స్ కూడా ఉంది. మన పెద్దలు మరి ఆ కాలంలో ఎంత గొప్పగా ఆలోచించిందంటే, వర్షాకాలంలో వర్షపు నీరంతా వచ్చి చెరువులో కలుస్తుంది. ఆ రోజుల్లో చెరువు నీళ్ళే తాగేవాళ్ళు. మరి ఆ వర్షపు నీరు చెరువులో కలిసినప్పుడు ఆ కొత్త మట్టితో పాటు కొట్టుకొని వచ్చినటువంటి ఆ రంగు, నీళ్ళ రంగు మారుతుంది, రకరకాల క్రిములు వస్తాయి. కనుక ఈ బతుకమ్మ తంగేడు పువ్వు కానీ, గొనుగు పువ్వు కానీ, రకరకాల పుష్పాలతో కూడిన పువ్వులను పేర్చిన బతుకమ్మను ఆడి ఆ చెరువులో వదిలేవాళ్ళం. అప్పుడు ఏమైంది? చెరువు కూడా మనం ఆ చెరువులో వేసే బతుకమ్మలో ఉండే పుష్పాలు అవి ఆ చెరువులో ఉండే క్రిమి కీటకాదులన్నింటినీ కూడా శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లను ప్రజలకు అందించే గొప్ప సైన్స్ కూడా దాని వెనుక ఉన్నది. ఇది మరి ఆ తరంలో పెద్దలు ఆలోచించి ఇటు మహిళలు ఆడపడుచులకు పండగ, ప్రకృతిని ప్రేమించే పండగ, చెరువును శుద్ధి చేసుకునేటువంటి పండగ, ఇలాంటి గొప్ప సైన్స్ కూడా బతుకమ్మ పండగ వెనుక ఉన్నది. సో మనం ఇవాళ దసరా అంటే చెడు పైన మంచి విజయం, అంతేనా? మరి ఈరోజు ఏం కోరుకుంటున్నారు అందరూ? కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనుకుంటున్నారు.